పరీక్షలు రాసి ఏప్రిల్ మే నెలలో పిల్లలు చక్కగా వేసవి సెలవులను అమ్మమ్మ నాయనమ్మనిలలో ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పటి విద్యా వ్యవస్థలో ఏప్రిల్ మే నెలలో కూడా మార్చి నెలలో రాసిన పరీక్షలకి రిజల్ట్ ఏమవుతుంది, జూన్ లో కళాశాల తీసిన తర్వాత నన్ను కాలేజ్లో ఏ కాలేజ్లో అడ్మిషన్ వస్తుంది, నేను ఎక్కడ చేరాలి, సొసైటీలో నాతో పాటు చదువుకున్న విద్యార్థులకి ఎంత ర్యాంక్ వస్తుంది, వాళ్ళ స్కేల్లో నేను ఇమ్మడగలనా, ఇలాంటి భయంలో విద్యార్థులు ఉంటే పక్కింట్లో పిల్లలకి ఎంత ర్యాంక్ వచ్చిందో నా పిల్లలకి ఆ ర్యాంక్ వస్తుందా లేదా అన్న భయంలో తల్లిదండ్రులు ఉంటున్నారు. మరి తల్లిదండ్రులు కూడా ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందా? సెలవుల్లో పిల్లలని ఏ రకంగా వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వాలి, వాళ్ళపై ఉన్న భయాన్ని పేరెంట్స్ ఎలా తీసివేయాలి, ఈ రోజు ఆ అంశాన్ని గురించి మాట్లాడుకుందాం. దీని గురించి మనతో వివరంగా డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ బాలాజీ గారు, అదేవిధంగా దర్శిక అనే సూసైడల్ ప్రివెన్స్ ఆర్గనైజేషన్ కి వ్యవస్థాపకులు కూడా ఆయన. మరి అదేవిధంగా మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ స్పందన గారు. మరి ఫ్యామిలీలో ఎలాంటి వాతావరణం ఉండాలి వేసవి సెలవుల సమయంలో, అసలు ఏంటి అనేది వీళ్ళిద్దరి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా స్పందన గారు మీతో మొదలు పెడదాం. సాధారణంగా ఇందాక నేను చెప్పినట్టు ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే ఒక చక్కటి సెలవులు అట్మాస్ఫియర్ ఇంట్లో ఉండేది, ఆ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. బట్ ఇప్పుడు అంత ఛాన్స్ అనేది పిల్లలకు కూడా ఉండట్లేదు. ఆ బాల్యాన్ని వాళ్ళు మిస్ అవుతున్నారన్న ఫీల్ ఉంటుంది. మీరేం చెప్తారు? కరెక్టేనండి. మనం ఒక దశాబ్దంగా చూస్తూ ఉంటే పిల్లలకి వాళ్ళ బాల్యాన్ని కోల్పోతున్నట్టే లెక్క. చైల్డ్హుడ్ అనేది లేని పిల్లలు ఇప్పుడు. ఎందుకంటే విపరీతమైన కాంపిటీషన్ అనేది, కాంపిటేటివ్ వరల్డ్ అనేది ఒక అంటే మైండ్, మన పేరెంట్స్ మైండ్లో అది చాలా పెద్దగా ఆక్రమించిందని చెప్పొచ్చు. అది కాకుండా చూస్తే మనకి ఇప్పుడు రిజల్ట్స్ ఇంకా రానే లేదు. పరీక్షలు రాస్తున్న పిల్లలు ఉన్నారు, రాసిన పిల్లలు ఉన్నారు. ఇంకా రిజల్ట్స్ రాకముందే విద్యా సంస్థలను ముందు తప్పు పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీ పిల్లల్ని మా కాలేజీలో జాయిన్ చేస్తారా, ఈ పర్సంటేజ్ వస్తే మేము ఈ అడ్వాంటేజ్ ఇస్తాము, మీకు ఈ రాయితీలు ఇస్తాము, ఈ రకంగా పేరెంట్స్ వెంటబడే విద్యా సంస్థలు కూడా ఎక్కువైపోయాయి. అందువల్ల ప్రశాంతత, నిజంగానే పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయింది వాళ్ళని ఎక్కడికైనా పంపిద్దాం, కొంచెం రిలాక్స్ అవుదాం అన్న ఆ చిన్న స్పేస్ కూడా పేరెంట్స్ కూడా లేకుండా అయిపోయింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిజమే, మన పిల్లలకి ఒక 40,000 కట్టే దగ్గర ఇంకో 20,000 తగ్గుతుంది. ఎన్ని మార్క్స్ వస్తాయో వీడికి, ఏరా నువ్వు బాగా రాసావా, నువ్వు ఎలా రాసావు అని వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పేరెంట్స్ ఈ మధ్య ఎక్కువయ్యారని చెప్పాలండి. ఈ మధ్య కాదు, 10 ఏళ్ల నుంచి కూడా చైల్డ్హుడ్ లేదు, నానమ్మ గారి ఇల్లు లేదు, అమ్మమ్మ గారి ఇల్లు లేదు, ఫ్రెండ్స్ లేరు, పార్కులు లేవు. వాళ్ళకి మీరు ఇంకా చూస్తే ఈరోజు ఎగ్జామ్స్ అయిపోతే రేపొద్దు నుంచి ఏ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ చేయాలి సమ్మర్ వెకేషన్స్ లో, ఎందుకంటే ముందు ఓపిక లేదు, తీరిక లేదు, వీళ్ళతో వాళ్ళకి కొంత సమయం కేటాయించే ఒక మనసు కూడా వాళ్ళలో లేదు అని చెప్పాలి పేరెంట్స్ లో. ఎందుకంటే ఎంతసేపు మనం ఇంత కష్టపడ్డాం, మనం ఇలా ఉన్నాం, మన పిల్లలు ఇంత కష్టపడకూడదు అనుకుంటున్నారే గాని వాళ్ళు ఆ వ్యక్తిత్వ వికాసం అంటాం మనం, ఆ స్పేస్ ఎక్కడిస్తున్నాం పిల్లల్ని, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగటానికి కానీ, వాళ్ళు హ్యాపీగా ఉండటానికి కానీ, వాళ్ళ టైంని వాళ్ళు ఒక అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి ఎల్కేజీ యూకేజీలో జాయిన్ చేసినప్పటి నుంచి మీరు ఆ రకంగా మీ పిల్లల్ని తయారు చేస్తుంటే ఈ రోజున అంత మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ అది అకార్డింగ్ టు ద ప్లాన్ వస్తుంది. ఇప్పటివరకు 10th అంటే అలా లేకుండా వీళ్ళకి ప్లానింగ్ లేదు, వీళ్ళకి హడావుడి, 2 ఫైనాన్షియల్ స్టేటస్ ఒక టెన్షన్ ఉంటుంది. ఇవేవి కాకుండా పిల్లలు ఎలా పరీక్షలు రాశారు అన్నది కూడా తెలియని స్థితిలో ఎందుకు ఉంటున్నారు అంటే పిల్లల మీద అంత శ్రద్ధ వహించే పేరెంట్స్ లేరు. అంటే డబ్బు పెట్టేస్తున్నారే కానీ ట్యూషన్స్ కి పంపించేస్తున్నారు, లేదా 7 to 7 స్కూల్స్ లో ఎడ్యుకేషన్ అంటే ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కూడా స్కూల్స్ లోనే వదిలేస్తున్నారే తప్ప వాళ్ళ పిల్లవాడు ఏ స్టేజ్లో ఉన్నాడు, వాడి క్యాలిబర్ ఏంటి, ఏ రకంగా చదువుతున్నాడు, ఏ సబ్జెక్ట్ లో వీడు వీక్, ఏ సబ్జెక్ట్ లో చాలా బాగా చదువుతాడు, ఏం లేదండి ఎగ్జామ్స్ ముందు తల్లిదండ్రుల దగ్గర కూర్చోబెట్టుకుని నువ్వు ఒక ఆన్సర్ షీట్ నువ్వు ఎలా ఆన్సర్ చేయాలి క్వశ్చన్ పేపర్ కి అన్న ఆ ప్లానింగ్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది ఈ రోజున. నీకు బాగా వచ్చిన ఆన్సర్స్ నువ్వు ముందు 2-3 సార్లు క్వశ్చన్ పేపర్ చదువుకో, చదివిన తర్వాత నీకు బాగా వచ్చిన ఆన్సర్స్ నువ్వు ఆన్సర్ చేయి, నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండు, ఫ్రెష్ గా ఉండు, టెన్షన్ పడదు, ఇవి చెప్పట్లేదు. వీళ్ళ ముందు టెన్షన్ పడిపోతున్నారు, పొద్దున్న లేచి కొబ్బరికాయలు కొట్టిస్తారు, దేవుడు మొక్కలు మొక్కేస్తారు, పక్క పిల్లల్ని టార్చర్ కూడా చేస్తున్నారు. మరి అలాంటి విద్యా వ్యవస్థలు, పేరెంట్స్ వీళ్ళిద్దరూ కూడా మారితే తప్ప పిల్లలకి ఒక మంచి వాతావరణంలో వాళ్ళు ఎదిగే స్థితి అయితే మనం ఎదురు చూడాల్సిందే. బాలాజీ గారు, ఒక కాలర్ ఉన్నారండి, ఒక పేరెంట్ వాళ్ళ పిల్లల గురించి మాట్లాడడానికి ఉన్నారు, ముందు కాల్ తీసుకున్నాం. హలో హలో
నమస్తే అండి. ఓకే బాలాజీ గారు, ఇప్పుడు చాలా మందికి పేరెంట్స్ కి టెన్షన్ ఉంటుంది ముందుగా. ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, సో ఇప్పుడు ఎంత స్కోర్ వస్తే నెక్స్ట్ వాళ్ళని ఎక్కడ జాయిన్ చేయాలి, ఇంజనీరింగ్ లో జాయిన్ చేయాలా లేకపోతే వాళ్ళకి వేరే కోర్స్ ని యాప్ చేయాలా, ఏమవుతుందో అన్న టెన్షన్ ఉంటుంది. అది వాళ్ళు పిల్లల మీద రుద్దడానికి చాలా మంది పేరెంట్స్ చూస్తూ ఉంటారు. ముందుగా పేరెంట్స్ వాళ్ళ సైకలాజికల్ గా ఎట్లాంటి మార్పు రావాలి, వాళ్ళు ఎలా అడ్జస్ట్ అవ్వాలి ఫస్ట్? మంచి ప్రశ్న అండి. అయితే ప్రతి పేరెంట్ ఏమంటారు ఈరోజు అని అంటే హ్యాపీనెస్ నాకు కావాలి, నా పిల్లలకు కావాలి అన్నట్టుగానే స్టార్ట్ చేస్తారు అనమాట. కానీ హ్యాపీనెస్ డెఫినేషన్ ఏంటో చెప్పండి అని అంటే, నాకు ఒక కారు ఉండాలి, నాకు ఒక బంగ్లా ఉండాలి, వాడికి మంచి శాలరీ ఉండాలి, మంచి జాబ్ ఉండాలి. ఓకే, మంచి జాబ్ డెఫినేషన్ ఏంటి అని అంటే దానికి రాదు ఇది. వీళ్ళ హ్యాపీనెస్ అంతా కూడా ఎక్స్టర్నల్ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ లో మాత్రమే ఉంటుంది. అంటే ఒక హోదా రావాలి, ఒక ఏదో నేను సాధించాలి అన్నట్టుగా ఒక డాంబికం ఓ గంభీరం అట్లాంటి ఒక బయట ప్రపంచంలో ఉన్న హ్యాపీనెస్ మాత్రమే ఎదురు చూస్తున్నారు. కానీ ఇంటర్నల్ హ్యాపీనెస్, ఆ మనిషి ఎలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎలా దేని చేస్తే హ్యాపీగా ఉంటారు అన్న ఒక పరిజ్ఞానం ఉండదండి. దానివల్ల ఏం చేస్తారు అంటే వీళ్ళు ఏం ఆశిస్తారో అది తెలిసి తెలియని వయసులో పిల్లల్లో ఇంబైబ్ చేసేస్తారు, అంటే దాంట్లో అలా దూర్చేస్తారనమాట. ఇప్పుడు వీడికి ఇష్టమున్నా లేకున్నా ఆ పనే చేయాలి అని ఒక పరిస్థితి ఉంటుంది. అయితే ఒక దారిలో వెళ్ళిన తర్వాత నో రిటర్న్, మళ్ళీ ఇప్పుడు వెనక్కి రాలేడు. ఏం చేస్తారు, ఏదో ఇష్టమో కష్టం అని చెప్పి ఒక రకంగా అది ఫినిష్ చేసేసి దాని తర్వాత వాళ్ళకి కొంచెం స్వేచ్ఛ వచ్చిన వెంటనే ఇది వద్దు నాకని వేరే దానికి వెళ్ళిపోతారు. అప్పుడు నాన్నకి కొడుక్కి, అమ్మకి కొడుక్కి మధ్యలో ఒక రకమైన కన్ఫ్యూషన్ ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఏమైతాయనంటే వీళ్ళు చేర్చిన కోర్సు ఆ పిల్లోడు కంప్లీట్ చేయలేకపోతారు. ఎందుకు వాళ్ళకి దాని మీద ఇంట్రెస్టే లేదు, ఆసక్తే లేదు. దాన్ని ఏదో తీసుకొని వచ్చి నా మీద రుద్దిన వాటి నేనేం చేయాలి అన్నట్టుగా. సో ఇవన్నీ ఏం చేయాలంటే ఒక పేరెంట్గా ఇవి ఆలోచించాలి. క్యారియర్ గైడెన్స్ ఓకే, ఒక 20 ఏళ్ల ముందంటే ఇలాంటి ఏం సౌలభ్యాలు లేవు మన భారతదేశంలో. అప్పుడు ఆ టైంలో ఎవడేమో చేశారంటే అయిపోయింది. కానీ ఈ రోజున అలా కాదండి. క్యారియర్ గైడెన్స్ అని చెప్పి ఒక సపరేట్ కోర్సెస్ ఉన్నాయి, అంటే కోర్సెస్ కాదు, ఒక కన్సల్టెన్సీస్ ఉన్నాయన్నమాట. దాంట్లో వెళ్ళి నేనేంటి, నా క్యాలిబర్ ఏంటి అని ఒకటి తెలుసుకోవడం ఒక ఎత్తు. రెండవది ఏంటి అని అంటే ఆ పిల్లల యొక్క క్యాలిబర్ ఏంటి, వాళ్ళు దేనికి సూట్ అవుతారు, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, సైకలాజికల్ ఫీల్ ఏంటి, వాళ్ళది ఫిజికల్ ఎబిలిటీస్ ఏంటి, వీళ్ళ గోల్ ఉన్న జాబ్కి ఈ పిల్లలకి ఎలాగైనా పొంతన కుదురుతుందా లేదా అని. ఇది ఎలా ఉంటుందంటే ఒక సామెత ఉంటుందండి. ఏంటి అని అంటే ఒక ఊర్లో ఒక అడవిలో కాంపిటీషన్ పెడతారు అనమాట. ఏంటంటే ఒక కోతికి ఒక చేప పిల్ల కాంపిటీషన్ పెడతారు. అంటే ఏంద్రా అని అంటే కోతి డీప్ డైవింగ్ చేయాలి, చేప పిల్ల చెట్టు ఎక్కాలి అని. కుదురుతుందా? అప్పుడు ఇద్దరు సమానం అని కాదు, ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉన్నాయి. సో ఆ స్ట్రెంగ్త్ని గమనించి ఆ స్ట్రెంగ్త్ని మీరు స్ట్రెంగ్తన్ చేయండి, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, ప్లస్ ఆ పిల్లల ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు మానసికంగా ఎదుగుతారు. ఫస్ట్ కోపింగ్ అప్ స్కిల్స్ పెరుగుతాయి, ఒక భరోసా పెరుగుతుంది, ఒక నేను ఉన్నాను అని ఒక ధైర్యం పెరుగుతుంది. ఆ ధైర్యమే శ్రీరామ రక్ష వాళ్ళకి. కాలర్స్ ఉన్నారండి, మాట్లాడతాం. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే మేడం. సార్ నమస్తే అండి. స్పందన గారు ఉన్నారు, బాలాజీ గారు ఉన్నారు. మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి. సార్ మాట్లాడండి, మీ కాల్ కనెక్ట్ అయింది. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మీరు ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. హలో హలో సార్ వినిపిస్తుందండి? చెప్పండి. నమస్తే మేడం. హలో రైట్, ఇంకో కాల్ ఏ చెప్పినా ఏంటంటే మర్చిపోతాడండి. మనం ఇక ఏది అసలు గుర్తుకుంచుకోడండి. గుర్తు కథలు ఉంచుకోడు. ఎందుకన్నా ఏ క్లాస్ అండి? ఫస్ట్ క్లాస్ అండి. ఫస్ట్ క్లాస్. సార్ ఓకే, ఇప్పుడు ప్రతి పిల్లలకి దాదాపు కొన్ని టాలెంట్స్ ఉంటాయండి. వాడు గుర్తు మాత్రం పెట్టుకోవడా, లేకుంటే రాయడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా, చదవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందా? హలో హలో సార్, లైన్లో ఉంటే ఒకసారి వినండి సార్. పిల్లల్లో ఫస్ట్ 5 to 7 years వరకు
వాళ్ళకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కొందరు పిల్లలకు 100లో 1 2 పిల్లలకు కొంచెం డెఫిషియన్సీ ఉంటుంది. ఆ డెఫిషియన్సీ ఏమంటారంటే డిస్లెక్సియా అని అంటాం. రీడింగ్ డిస్లెక్సియా, అండర్స్టాండింగ్ డిస్లెక్సియా, రైటింగ్ డిస్లెక్సియా, ఐడెంటిఫికేషన్ డిస్లెక్సియా, ఇట్లాంటి కొన్ని సైకలాజికల్ డిసార్డర్స్ ఉంటాయి. అంటే ఇది యాక్చువల్గా కొంచెం కేర్ఫుల్గా కోచింగ్ ఇస్తే ఆ పిల్లల్లో ఉన్న టాలెంట్ బయటికి తీసుకొచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దీన్ని తల్లిదండ్రులు గమనించాలి. అతన్ని చాలా క్షుణ్ణంగా కొంచెం పరిశీలించాలి. అతను మామూలుగానే ఏది గుర్తుపెట్టుకోవడానికి వీలు కావడం లేదా, లేకపోతే పర్టికులర్గా సబ్జెక్ట్ మాత్రమే గుర్తుపెట్టుకోవడం లేదా, ఒక్క సబ్జెక్ట్ మాత్రమే గుర్తుపెట్టుకోవడం లేదా, ఇది ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా చూడాలి. చూసిన తర్వాత దాని ప్రకారంగా వీ కెన్ వర్క్ ఇట్ అవుట్. ఇదేం పెద్ద జబ్బంటూ ఏమీ కాదు. చిన్నప్పుడే కొంచెం గమనిస్తే ఇట్ విల్ బికమ్ ఈజీ. ఎందుకంటే ఆ పిల్లడి యొక్క కాన్సన్ట్రేషన్ వేరే ఎక్కడైనా ఉండొచ్చు. ఆ ఉన్నప్పుడు ఏం చేస్తారు, దే విల్ వాళ్ళకి ఆ విధంగానే చెప్పాలి. అండ్ రెండోది ఏంటి అని అంటే పిల్లల్లో నేర్చుకునేది రకరకాలుగా ఉంటాయి. ఒకటి ఆడిటరీ నేర్చుకోవడం, అంటే ఎవరైనా చెప్తే నేర్చుకోవడం. ఇంకొకటి వచ్చి హియరింగ్, లిస్నింగ్ నేర్చుకోవడం ఉంటుంది. ఎవరైనా వాళ్ళే చెప్పి నేర్చుకోవడం. దెన్ లిస్నింగ్, హియరింగ్ ఒక విజన్ ఉంటుంది. దాని తర్వాత చూసి నేర్చుకోవడం, ఒక విజిబిలిటీ ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఒక కుక్క ఇలా ఉంటుంది అంటే కుక్క పిల్లని చూసిన తర్వాత వాళ్ళు అలా కంపేర్ చేసుకుంటే ఆ కుక్కకి ఆ వర్డ్కి అనుసంధానం చేసుకుంటారు అనమాట. దాని తర్వాత కైనెస్థెటిక్స్, పక్కన ఎవరైనా కూర్చొని జస్ట్ అలా పట్టుకొని చెప్తే వాళ్ళు నేర్చుకోవడం పనికొస్తుంది అనమాట. ఇలా రకరకాలుగా నేర్చుకునే పద్ధతులు ఉన్నాయి. దాన్ని కూడా మనం ఒకసారి గమనించాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ కొడుకుని పక్కన పెట్టుకొని కొంచెం ఒక 1 or 2 days మంచిగా గమనించండి. ఓపికగా అబ్జర్వ్ చేస్తే సొల్యూషన్ అనేది వస్తుంది. రైట్, ఇంకో కాల్ తీసుకుందామండి. హలో హలో. సో దయచేసి కాలర్స్ ఎవరు టీవీ చూస్తూ కాల్ ట్రై చేయకండి, ఇలానే డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. స్పందన గారు, మీరు ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ గా కూడా ఉన్నారు. అనేక విషయాల్లో పేరెంట్స్ తో కూడా చిన్న చిన్న ఇష్యూస్ అప్పుడు కూడా డిస్కస్ చేసినప్పుడు సాల్వ్ అవుతుంటాయి. ఇప్పుడు 1 year బాబే మాట వినట్లేదు అన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో మనం 1 year కిడ్ కి కౌన్సిలింగ్ ఇవ్వలేం. సో పేరెంట్స్ ని కౌన్సిలింగ్ చేయడం ద్వారా పిల్లల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంటాయి. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న అంశాన్ని కూడా రిలేట్ చేసుకోవచ్చు అంటారు. యాక్చువల్ గా ఇతను ఓవర్ యాంగ్జైటీతో చెప్తున్నారండి. ఫస్ట్ స్టాండర్డ్ బాబు అంటే రకరకాలుగా ఉంటుంది టీచింగ్ అనేది. టీచింగ్ లో పద్ధతులు ఇప్పుడు సార్ చెప్పారు, నేర్చుకునే విధానంలో పద్ధతులు ఎలా అయితే ఉంటాయో టీచింగ్ లో కూడా కొంతమంది పిల్లలకి చాక్లెట్స్, కౌంటింగ్ కి చాక్లెట్స్ కానీ ఏదైనా బొమ్మలు కానీ రకరకాల బ్లాక్స్ ఇవన్నీ రకరకాలు దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్స్ లో. కలర్ఫుల్ వి అవి, లేదా స్కెచ్ పెన్స్ ఇచ్చి మీరు స్కెచ్ తో రాయి, డిఫరెంట్ కలర్స్ తో రాయంటే అంటే వాటి దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడా అనేది చూసుకోవాలి. అలాగే స్పెల్లింగ్స్ గుర్తుండట్లేదు అంటే మన దగ్గర మన ఇంట్లో దొరికే పెళ్లి కార్డులు కానీ గ్రీటింగ్ కార్డులు కానీ వాటి వెనకాల స్కెచ్ పెన్ తో ఆల్ఫాబెట్స్ అన్ని రాసి వాటితో స్పెల్లింగ్ గోట్ GOAT పెట్టు. చేసే ప్రాబ్లమ్స్ కి ఎగ్జామ్ రిలేటెడ్ కానీ రిజల్ట్ రిలేటెడ్ వీటికి కూడా వాళ్ళ మీద పెట్టే ప్రెషర్ కి ఫస్ట్ పేరెంట్స్ ని కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం 100% పేరెంట్స్ కి కౌన్సిలింగ్ చేయాలండి. ఎందుకంటే ఈ పేరెంట్స్ దగ్గర పెరిగిన పిల్లలే ఈ పిల్లలు కదా. ఎందుకంటే వీళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఏ విషయంలో లెర్నింగ్స్ కి నార్మల్ గా పిల్లలు పుట్టుకతో ఎవరు కూడా డల్ ఉండరండి. వాళ్ళని ఎలా మౌల్డ్ చేశారా, వాళ్ళని ఏ రకంగా వీళ్ళు తయారు చేస్తున్నారు అనే దాని మీద చాలా అంటే ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే పేరెంట్స్ కి ముందు ఒక రకమైన ప్రణాళిక ఉండాలి. ఏదైనా మనం ఇది చెయ్యాలి, ఇలా తయారు చేయాలి పిల్లలకి, లేదా నేను ఏదో చేయలేకపోయినా కనుక వీళ్ళు మంచి టీచర్ చేయాలి, లేదా ఒక IPS ఆఫీసర్ చేయాలి, ఒక IAS ఆఫీసర్ చేయాలి అంటే మీరు దానికి ఏ రకమైన ప్లానింగ్ అనేది చేసుకుంటారు. తర్వాత ముందే ఆకాశానికి నిచ్చెనలొద్దు. ముందు వాడు అసలు ఫస్ట్ 5 classes ఎలా చదువుతున్నాడు, ఎలా ఉన్నాడు అంటే ప్రతి ఒక్క దాని మీద ఓవర్ యాంగ్జైటీ వద్దు. మీరు ఈ రోజు 10 tables బాబు చెప్పేసేయాలి ఫస్ట్ స్టాండర్డో థర్డ్ స్టాండర్డో అంటే ఒక్కొక్కరు చెప్పలేరు, ఒక్కొక్క పిల్లలు చెప్పగలుగుతారు. సో ఇట్ డిపెండ్స్ అనమాట. అయితే పేరెంట్స్ ఏంటి, పక్కింటి వాళ్ళ పిల్లలు చాలా లేదా వాళ్ళ సిస్టర్స్ చాలా బాగా చదువుతుండొచ్చు, అంటే చాలా ఫాస్ట్ లెర్నర్ అవ్వచ్చు. అది చూసి మీ పిల్లలు ఇలా స్లోగా నేర్చుకుంటున్నారని కంపేర్ చేసుకోవద్దు. స్లోగా అయినా నేర్చుకుంటున్నాడా లేదా, నేర్చుకోకపోవటానికి ఏ కారణం ఏంటి. అలానే మనం ఇప్పుడు రిజల్ట్స్ అంటున్నాం, ఎగ్జామ్స్ రాశారు, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాడికి జరిగిపోయిన దాని గురించి చెప్పి ఇంకా కృంగదీసే కన్నా ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ ఏం చదువుకోవాలనుకుంటున్నావు,
నీకు ఏ సబ్జెక్ట్స్ ఇష్టం, ఎలా ఉంటే నువ్వు బాగుంటావు, ఇప్పటివరకు జరిగిపోయింది, రిజల్ట్స్ వచ్చాక మనకు తెలుస్తుంది అని ఒక ఎంకరేజ్ చేసే పద్ధతిలో కనుక ఈ తల్లిదండ్రులు వెళ్తే చాలా ప్రమాదాలు కూడా ఆపిన వాళ్ళు అవుతారు. రెండోది వాళ్ళ స్ట్రెస్ వీడి స్ట్రెస్ కుటుంబంలో మొత్తం అందరూ కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల పేరెంట్స్ తప్పనిసరిగా ఇలాంటి ప్రెషర్స్ లో ఏమైనా ఉంటే ముందు వాళ్ళు కౌన్సిలింగ్ కి వెళ్తాం మంచిది. అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళే చాలా మంది ట్రై చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. మనకి కాల్ లైన్ కనెక్ట్ అయిపోతున్నాయి. ఇంకో కాలర్ ఉన్నారు, మాట్లాడడానికి ట్రై చేద్దాం. హలో హలో నమస్తే అండి, స్పందన గారు ఉన్నారండి, మాట్లాడండి. అవునండి. హలో చెప్పండి అమ్మా. హలో హలో చెప్పండి. అది రీసెంట్ మా బ్రదర్ చనిపోయారండి, అతనికి పిల్లలు లేరు. అయితే వాళ్ళ మా మధ్యలో ఏం చేసింది, మా పైన, మా మమ్మీ పైన, మా అన్నయ్య పైన లీగల్ కాల్. తనకి ఏం ప్రాపర్టీ రాదు అంటే ఇల్లు కావాలని, అది కావాలని వచ్చింది. సివిల్ కోర్ట్ లో కూడా వేసింది. అసలు మా మమ్మీ పేరు మీద ఇన్సూరెన్స్ మా తమ్ముడు చేస్తే అవన్నీ డబ్బులు కూడా తనకే వస్తాయని గొడవ చేస్తుంది. అట్లా. హలో ఇప్పుడు చెప్పండి. అదేనండి, అట్లా అదే మంచిగా ఉంది. ఒక మా బ్రదర్ చనిపోయినాక మాకు రివర్స్ అవుతాయి. వాళ్ళ మమ్మీ మాటలు విని మాకు కోర్టులో కేసు వేసింది, సివిల్ కేసు వేసింది, మళ్ళీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా వేసింది. అప్పుడు ఎక్కడుంటున్నా మీ మరదలు ఎక్కడుంటున్నారమ్మా? మా మధ్యలో ఇప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, కానీ కేసు నడుస్తుంది. మేము తప్పు చేయకుండా నేను ఆడపడుతున్నా. అయితే మా హస్బెండ్ పేరు మీద, మా పెద్ద బాబు పేరు మీద, మా అన్నయ్య పేరు మీద, మా మమ్మీ పేరు మీద, వీళ్ళందరి పేరు మీద ఇచ్చింది. అసలు తను ఎందుకలా వేసిందో మాకు అర్థం కావట్లేదు. తన డోర్ తీసుకొచ్చిందో అంటే ఇచ్చేస్తామని చెప్పినా వినట్లేదు. ఇల్లు కావాలంటుంది, అది ఆస్తి కావాలి. పిల్లలు కూడా ఎవరు లేరండి. అసలు ఏం చేయకముందుకే అన్ని తప్పు కేసులు పెట్టి మమ్మల్ని ఇచ్చేసేసింది. మీరు ముందు టెన్షన్ పడకండి, చెప్తున్నానమ్మా, మీరు ముందు టెన్షన్ పడకండి అమ్మా. ఒకవేళ కోర్టులో కేసులు వేసినప్పటికీ కూడా ఏం జరిగిపోదు. ముందు ఆ టెన్షన్ నుండి మీరు బయటపడండి, ఎందుకంటే మీరు చాలా ఎమోషనల్ గా ఉన్నారు. ఒకవేళ నిజంగానే అంటే మీ అన్నగారి పేరున ఏమైనా ఆస్తులు ఉండుంటే దానికి ఆవిడ హక్కుదారి అవుతారు, ఎందుకంటే అన్నయ్య గారు చనిపోయారు కనుక. అది కూడా ప్రాపర్ గా కోర్టులో వేశారు కనుక కోర్టు పరంగా కోర్టులోనే ఆ తీర్పు రావటం జరుగుతుంది. దాని విషయంలో మీకు కానీ, మీ అమ్మగారికి కానీ, లేదా మీ హస్బెండ్ మీద కానీ ఏ రకమైన చర్య తీసుకోవడం జరగదు. ఎందుకంటే ఆవిడకి ఏమైనా న్యాయపరంగా ఆవిడకి వచ్చే ఆస్తుల్లో భాగం, మీ అన్నయ్య గారికి వచ్చే ఆస్తి భాగంలో ఆవిడకి భాగం వస్తుంది. అంతే తప్ప మీరు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ద్వారా కేసు పెట్టారు, లేదంటే ఇంకేదో కేసు పెట్టారు, మాకేమైనా జరుగుతుందా అన్న భయం నుంచి మీరు బయటపడండి. మీకు డైరెక్ట్ గా ఏం జరగదు. ఒకవేళ మీరు ఏదైనా వైలెన్స్ అంటే వైలెన్స్ చేస్తున్నారని ఆమె కంప్లైంట్ ఇచ్చుంటే ఆవిడ ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అందువల్ల మీరు ఎమోషనల్ గా ఫీల్ అవ్వద్దు. ఒకవేళ ఆవిడ కట్నం రిటర్న్ ఆఫ్ డౌరీ ఇచ్చేసినా ఆవిడకి ఆస్తులు ఏమన్నా ఆవిడ భాగం రావాల్సి ఉంటే అది కోర్టు పంచి పెడుతుంది, ఒకవేళ కోర్టులో ఉంది కనుక. లేదంటే మీరే ఎవరైనా అందరూ కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి మీరు ఆవిడకు రావాల్సినవి మీరు అందజేసేయండి. రైట్. మనం ఏదైతే ఆఫ్టర్ ఎగ్జామినేషన్ టెన్షన్ అన్న దాని గురించి సబ్జెక్ట్ తీసుకున్నాం, అది చాలా పెద్ద సబ్జెక్ట్. మన హాఫ్ అన్ అవర్ నిడివిలో మనం డిస్కస్ చేయలేని సబ్జెక్ట్. బట్ ఈ రోజుకి మన టైం అయితే అయిపోయింది. సో స్పందన గారు, బాలాజీ గారు ఈ డిస్కషన్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరి వీక్షించారు కదా, ఎగ్జామ్స్ రాసిన టెన్షన్ లో ఉన్న పిల్లల్ని పేరెంట్స్ దయచేసి మరింతగా వాళ్ళని ఒత్తిడికి గురి చేయొద్దు. రిజల్ట్స్ వచ్చే వరకు వాళ్ళని కొద్దిగా ప్రశాంతంగా ఉండనియండి, వాళ్ళకు ఒక స్కోప్ అనేది ఇవ్వండి అనేది ఫైనల్ గా ఈ రోజు డిస్కషన్ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. సో వాళ్ళకి వీలైతే మీ నుంచి కొంత బూస్టప్ ఇవ్వండి, ఏదైనా పర్లేదు, ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఎన్ని మార్క్స్ వచ్చినా లైఫ్ లో లీడ్ చేయడానికి ఈ మధ్య కాలంలో టెక్నికల్ గా అవకాశాలు చాలా ఉన్నాయి. వాటి మీద దృష్టి కేంద్రీకరించడానికి పేరెంట్స్ అండ్ పిల్లలు కూడా ట్రై చేస్తే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అనేది మేము చెప్పదలుచుకున్నాం సార్.